హాయ్ గాయస్, వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. ఈరోజు నేను హోమ్ మేడ్ చికెన్ పాప్కార్న్ చేస్తున్నాను. చికెన్ పాప్కార్న్కి కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు చికెన్ ఈ కోల్డ్ వాటర్ తీసుకోవాలి. బాగా ఎక్కువ కూలింగ్ ఉండాలండి. ఆ చికెన్ మ్యారినేట్ అయిన చికెన్ని మైదాలో మంచిగా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మైదాలో మంచిగా డిప్ చేసుకొని ఇలాగే కొన్ని పీసెస్ పెట్టుకోవాలి. ఒక 1 minute పాటు ఇలా చేసుకోవాలండి. ఎక్సెస్ మీద వచ్చి తీసేయాలి. ఇలాగా తీసేసిన తర్వాత ఇలా క్రమ్స్ ఇలా తయారవుతాయి. మనం సైడ్ పెట్టేసుకోవాలి. గిన్నెలో ఇలాగన్నీ సైడ్ పెట్టేసుకోవాలి. అన్నీ అలానే చేసుకొని ఒక గిన్నెలో మనం ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యే వరకు మనం చూసుకొని, మరీ ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకొని ఆ తర్వాత వాటిని వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఒకేసారి వేసుకోకూడదు, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. స్లో టు మీడియం పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. ఈ కలర్ వచ్చిన తర్వాత పీస్ అంతా వేగిపోయింది. మనం ఇప్పుడు సైడ్ తీసేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా అలాగే వేసేసుకోవాలి. హోమ్ మేడ్ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి పీస్ ఎంత మంచిగా ఉడికిందో. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. ఎవరైనా చికెన్ తినని పిల్లలు కానీ ఉంటే ఇలా కానీ చేసి పెడితే మంచిగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాన్వితా ఫ్యామిలీ. థ్యాంక్ యూ.